అల్లం ఘాటుతో, ఉప్పు కారం పర్ఫెక్ట్ కొలతలతో, పుల్లటి మామిడికాయలతో చేసిన మామిడికాయ అల్లం పచ్చడ చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని అమ్మ పెట్టింది తన స్టైల్లో. ఫస్ట్ అయితే మేము మామిడికాయల్ని తెంపుకొచ్చుకున్నాం అనమాట. దాన్ని కట్ చేపించాము. ఈ అన్న మా వాళ్ళే అనమాట కట్ చేస్తున్నారు. చిన్న చిన్న పీసెస్గా పర్ఫెక్ట్గా కట్ చేస్తారనమాట. మా ఇంటికి వచ్చి కట్ చేశారు ఇలా పీసెస్ అన్నీ. మేము ఎప్పుడు మామిడికాయని ఇలా మీడియం సైజులోనే కట్ చేయించుకుంటామండి. అలాగే దాంట్లో జీడి కూడా అలాగే ఉంచుతామన్నమాట. దాన్ని క్లీన్ చేసిన తర్వాత, అంటే ఇలా పీసెస్ కట్ చేసిన తర్వాత మన బనియన్ క్లాత్ ఉంటుంది కదా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఆ క్లాత్తో తుడిస్తే ఈ చెక్క పైన ఉండే పొట్టు కానీ, దానికి ఏదన్నా జీడి పైన ఉండే పొరుసు పైన ఉండేది కానీ ఏదన్నా ఉంటే అంటింది తుడవడానికి అని చెప్పి మేము యూజ్ చేస్తామన్నమాట. క్లీన్ చేస్తాము. అండ్ మా పాప ఫస్ట్ టైం చూడడము, చిన్నప్పుడు చూసింది, పుట్టిన తర్వాత కానీ ఎవరికి గుర్తుండదు కదా. సో తను చూడడం మొత్తం కొట్టిందంతా చూసింది హ్యాపీగా. అండ్ ఈ అల్లం పచ్చడి కోసం మేము న్యాచురల్ అల్లం తీసుకున్నాం అనమాట, హైబ్రిడ్ కాకుండా లోకల్ది. సో దాన్ని ఇలా వాటర్లో వేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి పెట్టుకున్నామండి. మంచి గట్టిగా ఉంది అల్లము అండ్ హెల్దీగా కూడా ఉందన్నమాట. మంచిగా నానిన తర్వాత దీని పొట్టంతా తీసేసి ఇలా అల్లంని పక్కన పెట్టుకున్నానండి. అలాగే దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కొంచెం సన్లైట్ తగిలేలాగా పెడితే దానిపైన ఉన్న వాటర్ అంతా పోతుంది కదా, అప్పుడు దాన్ని మంచిగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకొని పెట్టుకోవాలండి. అల్లం పచ్చడికి పేస్టే వేస్తాం మేమైతే. ఈ బౌల్తో 2.5 బౌల్ల మామిడికాయ పీసెస్ తీసుకున్నామండి విత్ జీడి, అలాగే జీలకర్ర మెంతుల పొడి. జీలకర్ర 2 వంతులు మెంతులు, 1 వంతు జీలకర్ర అనమాట. ఇది ఆవపిండి అండి. దీన్ని కూడా ఆవాలను డ్రై రోస్ట్ కొద్దిగానే ఒక 2-3 మినిట్స్ డ్రై రోస్ట్ చేస్తే పిండి మంచిగా వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత దాన్ని కూడా పిండిలా చేసి పక్కన పెట్టుకున్నాము. ఎందుకంటే అన్నీ ఒకసారి కలపడానికి ఈజీగా ఉంటుందని. మామిడికాయలను కూడా నీట్గా తుడిచేసి ఇప్పుడు పోపు వేసుకుంటున్నాము. మేమైతే మామిడికాయ పచ్చడి పోపు ఖచ్చితంగా చేస్తామండి, కొంతమంది చేయరు. ఎవరికి ఫ్యామిలీ ట్రెడిషన్ బట్టి వాళ్ళకు ఉంటుందన్నమాట. ఆయిల్ మేము ఓన్లీ పల్లి నూనె వాడతామండి. దీన్ని మెజరింగ్ ఎలా చేసామంటే 5 కప్పులకి 1 కప్పు నూనె, అలా ఇది 2.5 కప్పులు కాబట్టి 1/2 కప్పు నూనె అనమాట. అలా తీసుకొని దీంట్లో ఫస్ట్ ఆవాలు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ జీలకర్ర వేస్తామన్నమాట. 2 ఒకసారి వేయకూడదు, వేస్తే జీలకర్ర త్వరగా నల్లగా అయిపోతుంది, మాడు వాసన వస్తుందన్నమాట. తర్వాత ఈ అల్లం పచ్చడి కాబట్టి దీనిలో వెల్లుల్లి దంచి పెట్టుకునేవి కొన్ని వేసామన్నమాట, అలా టేస్ట్ కోసం మనకి. ఇది మాత్రం మంచిగా ఫ్రై కావాలండి. ఇది ఫ్రై అయితేనే మళ్ళీ తర్వాత మనం అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఇంకా మంచిగా ఫ్రై అవుతుంది. ఈ కంప్లీట్ ప్రాసెస్ మొత్తం మీరు లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే అది ఖచ్చితంగా మాడిపోతుంది అండ్ మనం పచ్చడి తింటప్పుడు కూడా మాడు వాసన వస్తుంది. ఒక పూట చేసే భోజనమే మనం మాడిపోతే తినలేము. అలా సంవత్సరం అంతా నిల్వ ఉండే పచ్చడి కాబట్టి అది మాడిపోయింది అనుకోండి, మనం ఎప్పుడు తిన్నా మనకు పచ్చడి టేస్ట్ బాగుండదు. అందుకని చెప్పి లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి. ఇది మంచిగా వేగిన తర్వాత దీంట్లో పసుపు వేసుకోవాలండి. తర్వాత ఆఫ్ చేసేసి పసుపు వేసుకొని అలా వేడిగే పసుపు వేగిపోతుంది. తర్వాత దీన్నంతా మంచిగా కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టుకోండి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాతే మనము నెక్స్ట్ ప్రాసెస్ చేయడానికి వీలవుతుందన్నమాట. ఇది చల్లారడానికి ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ అలా పట్టిందండి. తర్వాత ఇలా వెడల్పుగా ఉన్న తాంబాలం అంటామండి మేమైతే, దాంట్లో ఈ వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతా వేసి పక్కా కొలతలు వచ్చేలాగా దీంట్లో ఉప్పు, కారం, జీలకర్ర మెంతుల పొడి, ఆవపిండి కలుపుతామన్నమాట. ఈ గిన్నెతో పావు గిన్నె అండి, ఎందుకంటే 2.5 గిన్నెలను మేము మామిడికాయ ముక్కలు తీసుకున్నాము కాబట్టి పావు గిన్నె మేము ఆవపిండి వేసుకున్నాము. అలాగే 1 టేబుల్ స్పూను జీలకర్ర మెంతుల పొడి,
అండ్ కారం కూడా ఫ్రెష్గా పట్టించింది కాబట్టి కలర్ సూపర్గా వచ్చిందనమాట. పావు కప్పు సాల్ట్ వేస్తున్నాము. ఇది సన్న ఉప్పు అండి. ఒకవేళ మీరు కల్లుప్పు వాడుంటే ఖచ్చితంగా దాన్ని గ్రైండర్ చేసే వేసుకోవాలి. అలా రాళ్ళతోని వేసుకుంటే బాగుండదు. అండ్ ఉప్పు కారం తొందరగా కలవవన్నమాట. కల్లుప్పు కొంచెం టైం పడుతుంది. హాఫ్ గిన్నెతో కారం అండి. కలర్ చూడండి ఎంత బాగుంది అని. ఇది ఫ్రెష్గా పట్టించిందనమాట. ఈ సంవత్సరం మిరపకాయలతోటే మంచిగా కలుపుకోవాలి. మీరు ఎంత వీలైతే అంత కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో నూనె కనిపించట్లేదు కదా అని అనుకుంటే తర్వాత ఊరిన తర్వాత మాత్రం మంచిగా కనిపిస్తాయి అన్నమాట. ఇవండి మేము కొట్టించి క్లీన్ చేసిన మామిడికాయ ముక్కలు. అలాగే జీడి కూడా కలిపి దీంట్లో వేస్తామన్నమాట. జీడి తింటే చాలా మంచిది. కానీ మనకు మామిడికాయ కోసినప్పుడు జీడి వంటితే మాత్రం పుండు అవుతుందని చెప్తారు కదా. సో అప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. అండ్ నెక్స్ట్ ఈ మామిడికాయ ముక్కలన్నిటినీ దీంట్లో వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. ప్రతి ముక్కకి ఉప్పు కారం పట్టేలాగా వేసి వాటిని మంచిగా కలుపుకొని తర్వాత కలిసిన తర్వాత వీటన్నిటిని మేమైతే గాజు సీసాలో వేసుకున్నామండి. కొంతమంది మడతమాను అని ఉంటుంది కదా, దాంట్లో వేసుకుంటారు. కానీ మడతమానులో వేసింది కొన్ని రోజుల తర్వాత కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. అందుకని అమ్మ ఎప్పుడు గాజు సీసాలలోనే స్టోర్ చేస్తారు. చూడండి కలర్ ఎంత బాగా కనిపిస్తుందని. సూపర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. నేను లాస్ట్లో మిగిలిపోతుంది కదా, దాంట్లో అన్నం వేసుకొని తిన్నాను. ఇంతే అండి, కంప్లీట్ ప్రాసెస్ మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇది 3 days తర్వాత ఇంకా అదిరిపోతుంది. ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.